ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఒక మొక్క గురించి ఈ మొక్క గురించి నేను చెప్తానండి. ఈ మొక్క వచ్చేసి నందివర్ధన మొక్క అండి. నాకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 4 పూలు, ఒక్కొక్కసారి 3 పూలు, ఒక్కొక్కసారి 5 పూలు పూస్తూ ఉంటుందండి మా గార్డెన్లో. ఈ మధ్య వచ్చేసి పువ్వులు పూయట్లేదండి. ఎందుకొరకని నేను ప్రతి ఒక్క కొమ్మను నేను పరీక్ష పెట్టి చూశానండి. చూస్తే ఆకులు కూడా ఎక్కువ రావడం లేదండి. ఎప్పటికప్పుడే నేను ఈ ఆకుల్ని చూసేస్తాను, ఇగురు వస్తుంది. ఆ ఇగురుతో పాటు ఆ ఇగురులో నుంచి ఒక పుష్పం కూడా వస్తుంది. అలా నేను ఎప్పటికప్పుడే దీన్ని ఆకులు తీసేసుకుంటాను, పూలు వస్తూ ఉంటాయండి. ఇది పూలు రావట్లేదేంటా అని నేను ఈ చెట్టుని పరీక్ష పెట్టి చూశానండి. చూస్తే ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద పురుగు అండి. ఈ పురుగు ఈ చెట్టుకి ఈ చెట్టుకి ఈ విధంగా పట్టేసి ఈ పువ్వులు రాకుండా ఆకుల్ని తినేస్తూ ఈ కొమ్మ ఈ ఆకులు రాకుండా ఈ పురుగు దీన్ని పట్టేసి ఈ విధంగా ఈ చెట్టుకు పట్టేసిందండి. దీనివల్ల మనకి పుష్పాలు రావట్లేదండి. అదేవిధంగా ఈ చెట్టుకి ఇంకొక పురుగు కూడా ఇలాగే పట్టేసిందండి. ఈ రెండిటి మూలాన ఈ చెట్టు పువ్వులు ఇవ్వకోకుండా ఎప్పటికప్పుడే ఆకులు అలా ఉండేసి కొన్ని ఆకులు రాలిపోతున్నాయండి. నేను ఏంటి పుష్పాలు మనకు పువ్వులు రావట్లేదని నేను పరీక్ష పెట్టుకుంటే ఈ పురుగులు ఈ చెట్టుకు వచ్చినాయండి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా దీన్ని చేయాలండి? ఈ పురుగుని తీసేయాలండి. తీసేసి ఈ పురుగుల్ని మనం ఈ పురుగు వచ్చింది కదండి. ఈ పురుగుని ఇప్పుడు నేను ఈ 2 పురుగుల్ని తీసేస్తున్నానండి. తీసిన తర్వాత మనం ఈ 2 పురుగుల్ని కూడా నేను తీసేస్తున్నానండి. తీసిన తర్వాత ఈ చెట్టుని మంచిగా ఈ చెట్టు కింద భాగాన్ని చక్కగా ఈ మట్టి సాయిలంతా ఒక కట్టెతో ఈ సాయిలంతా లూజ్ చేయాలండి. చేసిన తర్వాత ఈ చెట్టుకు మనం పసుపు వాటర్లో కలిపి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కలిపి ఆ ద్రావణాన్ని ఈ చెట్టుకు తిమ్మాలండి. తిమ్మిన తర్వాత మనం ఈ కింద భాగాన్ని మట్టితో ఈ సాయిల్ని అంతా లూజ్ చేసేసి మంచిగా మనం పౌమేను కొంచెం ఇంకా మట్టి ఈ 2 కలిపేసి మనం దీనికి ఎరువుగా ఈ కింద కాండానికి దూరంగా మనము ఇయ్యాలండి. అప్పుడు దీనికి బలాన్ని చెట్టు ఈ పురుగు పట్టినదంతా మనం ఈ ఆకంతా చూసేసుకుని ఎప్పటికప్పుడే ఈ ఆకంతా ఇదే విధంగా చూసేస్తే ఈ పురుగు పట్టిన అదంతా మనకి పోతుందండి. పోయి ఈ చెట్టు మంచిగా ఇంప్రూవ్ అయ్యి మనం ఇచ్చిన ద్రావణాన్ని మంచిగా ఈ మొక్కలు అన్నీ ఆ ద్రావణాన్ని పీల్చుకుని చెడు అంతా బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు ఈ మొక్క మనకు మంచిగా కొన్ని రోజులకి ఈ ఆకంతా పోయి మంచిగా ఎగురు వచ్చేసి ఈ పువ్వులు వస్తాయండి. ఈ విధంగా ఈ చెట్టుని నేను ఈరోజు దీన్ని ఇలా చేస్తున్నానండి. ఈ పురుగు పట్టింది నేను చూడలేదండి. పువ్వులు ఎందుకని రావట్లేదని పరీక్ష పెడితే ప్రతి ఒక్క కొమ్మకు అలా ఇంకా 2 ఉన్నాయండి, ఎక్కడో రాలిపోయినాయి. ఆ కొమ్మకు ప్రతి ఒక్క కొమ్మకు ఆ పురుగు పట్టి ఉందండి. దాని నుంచి ఈ చెట్టు ఇంత వీక్గా అయిపోయింది. ఆకులు రాలిపోయి పువ్వులు రాకుండా మనకు ఇంత వీక్గా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం అంతా మంచిగా సాయిలు యూజ్ చేసి బలానికి దీనికి ఎరువును ఉపయోగించి ఎరువేసి ఈ పురుగు రాకుండా మనం చేదు ఘాటైనది అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు నీళ్ళల్లో కలిపేసి దీన్ని స్ప్రేతోనైనా పట్టొచ్చు, చేతితోనైనా దిమ్మేసి దీన్ని మంచిగా మనం మళ్ళీ పూలు వచ్చే విధానం కొరకు మనం మంచి లైన్లో పెట్టేసుకుని ఈ చెట్టుని మళ్ళీ పూలు రావటానికి మనం దీన్ని పూలు రావటానికి మనం మళ్ళీ దీన్ని మంచిగా చేయాలండి. ఈ విధంగా నేను ఈ మొక్కను వీడియో ద్వారా తెలియజేయడానికని ఒక చిన్న వీడియో చేస్తున్నాను. దీనిలో నా పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించండి. లైక్ చేయండి, షేర్
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.